హాయ్ ఎవ్రీవన్. యద్భావం సద్భవతి. సో ఓకే, ఈ రోజు మీకు నేను క్లాస్లో చెప్పబోయే విషయాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ నేనే నా ప్రీవియస్ పాత ఒక 1 year బ్యాక్ మీకు ఈ థెరపీ గురించి చెప్పాను. మీరు పాత వీడియోస్ వెతికితే గనక మీకు అక్కడ కనిపిస్తుంది. మీకు ఇంకా డీప్ నాలెడ్జ్ కోసం ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. సో మనము ఒక 11 డేస్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. అసలు దేనికోసం ఎందుకు అనేది మీకు కూడా తెలియాలి కదా. సో దాని పర్పస్ లో ఇప్పుడు ఈ క్లాస్ అన్నమాట. సో మీరు ఆ క్లాస్ జాయిన్ అయినా అవ్వకపోయినా మీకంటూ కొంత అవగాహన ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ మై మెయిన్ మోటో అన్నమాట. సో నేను అందుకోసం మీకు ఈ రోజు చెప్పబోయేది సోమటిక్ థెరపీ అంటే ఏమిటి అనే దానికోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను చెప్తాను. ఓకే, జనరల్ గా మీకు అనిపించవచ్చు ఈ వర్డ్ ఏంటి చాలా కొత్తగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, దీని అర్థం ఏంటి అనేసి. సో సోమటిక్ థెరపీ అనేది శరీరం అంటే సోమ అనేది బాడీ అన్నమాట, మరియు మనసు మైండ్ రెండింటిని కలిపి హీలింగ్ చేసేటటువంటి ఒక పద్ధతి. మనం అనుకుంటాం కదండి, లైఫ్ లో చాలా సాధించాలి, చాలా చేయాలి, మనం అనుకున్నవన్నీ అచీవ్ అవ్వాలి అనేసి. కానీ దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నర్వ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే నార్మల్ మెడిటేషన్స్ మేనిఫెస్టేషన్స్ కాకుండా క్వాంటమ్ సైడ్ కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనిషి, మనం ఇలా చూస్తే ఒక మనిషిలాగా కనిపిస్తాం కదా. సో అదే గనక మనం ఏదైనా చిన్న భూతద్దం పెట్టి చూసామనుకోండి, మన హ్యాండ్ ని చూసామనుకుందాం, చిన్న చిన్న గీతలు, ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ గీతలు మనకు అసలు ఓ ఇలాగా అని మన శరీరం మీద నుంచి ఆలోచించలేని విధంగా అడ్డంగా నిలువుగా ఏవో గీతలు ఉంటాయి. అది మైక్రోస్కోప్ తో చూస్తే ఇంకా డీప్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా డీప్ గా, సో డీప్ గా సో మనం ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే అణువులాగా కణాలలాగా చాలా ఇదైపోయి అసలు ఏంటి, అసలు ఇదేనా మన మన శరీరం, ఇది అసలు మన శరీరమా అని మనం ఆశ్చర్యపోయేంత ఓకే కణాల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం అనమాట. అట్లా కణాల వైజ్ చూసినప్పుడు ఇంత పెద్ద బాడీ లాగా కాదు, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. సో ఆ క్వాంటమ్ పద్ధతిని మనం చేసేటప్పుడు కూడా అంత డీప్ లెవెల్ కి వెళ్తాం. అలాగే మనం అందరం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు డీప్ అండ్ లెవెల్ కి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసే పద్ధతులు మనకి ఉపయోగపడట్లేదు అని అంటే ఇంకా డీప్ లెవెల్ కి వెళ్ళాలి అని అర్థం. బికాజ్ ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక రూమ్ ఉంది అనుకోండి, 10x10, దాని నిండా చాలా స్టోరేజ్ ఉంది. కొత్తగా ఏదైనా కావాలంటే స్టోరేజ్ క్లియర్ చేయాలి. సో అలా ఎలా చేయాలి అప్పుడు? మన నర్వ్ సిస్టమ్స్ లో పాత భయాలు, బాధలు, ఇంకేమైనా ఆందోళన, భావోద్వేగాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసి ఖాళీ చేస్తే కొత్తగా మనం ఏమనుకుంటున్నాము అనే దాన్ని మనం అందులో వేసామనుకోండి, దెన్ అప్పుడు ఫాస్ట్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఈ సోమటిక్ థెరపీ అనేది శరీరము మరియు మనసు రెండింటిని కలిపి హీలింగ్ చేసే ఒక పద్ధతి. మన జీవితంలో జరిగిన ఒత్తిడి కానివ్వండి, భయం, ట్రామా, బాధ వంటి అనుభవాలు కేవలం మనస్సులోనే కాకుండా శరీరంలో కూడా నిల్వ అవుతాయి. ఆ నిల్వ ఒత్తిడి శ్వాస మీద ప్రభావం చూపించటం, శరీరం అనేది అవేర్నెస్ కోల్పోవటము, ఓకే, రిలాక్సేషన్ లేకపోవటము, దాని తర్వాత పెయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ పెయిన్ రావటం, హెడేక్స్ రావటము, నడుము నొప్పి రావటము, లేకపోతే కొంతమందికి కాళ్ళ నరాలు విపరీతంగా లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషికి భుజాలు పట్టేసినట్టు అనిపించటము, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవటము, అరగకపోవటము, ఇలా ప్రతిదీ కూడా ఒక నర్వ్ సిస్టమ్ లో స్టోరేజ్ అయినందువల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. మన జీవితంలో జరిగే ఒత్తిడి, భయం, ఈ వీటి వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ నిలవైనటువంటి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా చిన్న చిన్న మృదువైన కదలికల ద్వారా, రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా విడుదల చేయడాన్ని సోమటిక్ థెరపీ అంటారు. సరే, మళ్ళీ మీకు క్వశ్చన్ రావచ్చు, శరీరం మనసు అనుబంధం ఎలా పనిచేస్తుంది అని. సో నేనే ఆన్సర్ చెప్తా. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, అనుభవించే ప్రతి ఎమోషన్ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు భయపడితే గుండె వేగంగా కొట్టుకుంటుంది, టెన్షన్ వచ్చినప్పుడు మెడ, భుజాలు ఇవన్నీ బిగుసుకుపోతాయి, మనుషులను కూడా చెమటలు పట్టి కక్కేసి అసలు ఏదో రకంగా అయిపోతూ ఉంటాం. బాధ ఉన్నప్పుడు ఛాతీ చాలా బరువుగా అనిపించటం, తల నొప్పి రావటము, విసుగ్గా అనిపించటం, అంటే మనస్సులోని భావాలు శరీరంలో కూడా ప్రతిస్పందిస్తున్నాయి. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఓకే కదా. అలాగే శరీరాన్ని ప్రశాంతంగా ఉంచితే మనసు కూడా ప్రశాంతం అవుతుంది. సో మనం ఏం కావాలన్నా
అక్కడ మీరు అబండెన్స్ కావాలన్నా, హెల్త్ కావాలన్నా, రిలేషన్షిప్ కావాలన్నా మనం ఒక పద్ధతి ద్వారా వాటిని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయిన్ అనేటువంటి ఎమోషన్స్ శరీరంలో ఎలా నిల్వ ఉంటాయి? దాని ఆన్సర్ కూడా చెప్తా. భయం, కోపం, అవమానం, బాధ, ఎవరైనా చిన్న చూపు చూడటం, మిమ్మల్ని తక్కువ చేయటం, వెనకాల మాట్లాడుకోవటము, పూర్తిగా మీరంటే ఏంటి అనేది అవగాహన లేకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుకున్నప్పుడు, మీ గురించే మాట్లాడుతున్నప్పుడు మీరు అనుకున్నప్పుడు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు శరీరంలో చాలా ఒత్తిడి వస్తుందన్నమాట. అలా ఒత్తిడి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది మన బాడీలో స్టోర్ అవుతుందండి, ఎక్కడికి వెళ్ళదు. మెడ నొప్పి రావటం, భుజాలు బిగిసిపోవటం, మళ్ళీ సేమ్ ఛాతీలో నొప్పి, కడుపులో అసౌకర్యంగా ఉండడం, ఎప్పుడు అలసటగా ఉండడం. తింటాము అయినా సరే మనకు అలసట అనిపిస్తుంది. ప్రతి నొప్పికి కూడా ఎమోషనల్ కారణం అని చెప్పలేం కానీ కొన్నిసార్లు ఇది డీప్ గా వెళ్ళిపోయినప్పుడు మీరు వైద్యపరమైన కారణాలు కూడా ఉంటాయి. అందుకే శారీరక సమస్యలు ఉంటే మనం డాక్టర్ ని కూడా సంప్రదించాలి అని అంటాం. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఈ క్లాసెస్ మీకు ఒక రకమైనటువంటి అవేర్నెస్ ని తీసుకొస్తాయి. ఎక్కడి వరకు మీరు ఎలాగా మీకుండేటటువంటి ఎమోషన్స్ హీల్ చేసుకోవాలని తెలియజేస్తుంది. అది దాటి మీరు ముందుకు వచ్చినప్పుడు మీకు ఒకవేళ అవసరమైతే డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం వస్తే అక్కడ కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సరే, ఇన్ని చెప్పారు కదా, మరి అసలు యాక్చువల్ గా వాటిని ఇప్పుడున్న ఎమోషన్స్ ని ఎలా ఈజీగా విడుదల చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. భావోద్వేగాల్ని అణిచివేయడం పద్ధతి అస్సలు కానే కాదండి. సురక్షితమైన పద్ధతుల్లో గమనించి దాన్ని మనం బయటికి పంపించడం అసలైన పద్ధతి అన్నమాట. ఓకే, ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బాడీ స్కానింగ్ మెడిటేషన్స్ ఉంటాయి, గ్రౌండింగ్ వర్క్ ఉంటుంది, అలాగే స్ట్రెచింగ్స్ ఉంటాయి, జర్నలింగ్ ఉంటాయి, మైండ్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి, ఇంక ఇలా 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 ఓకే, చాలా ఉంటాయి. అవసరమైతే మీరు మీకంటూ ఒక పర్సనల్ సెషన్ ని కూడా కంప్లీట్ చేయొచ్చు ఇందులో. దీని ద్వారా ఏమవుతుందంటే శరీరం క్రమంగా, అంటే ఒకేసారి కాదు, స్లోగా ఎందుకంటే ఏది ర్యాపిడ్ లో చేయకూడదు అనమాట. సో మన శరీరం తట్టుకోదు అప్పటికి. క్రమంగా మీకు చైల్డ్హుడ్ నుండి, తర్వాత టీనేజ్ లో, తర్వాత బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, పిల్లలు, జాబ్, ఈ టైంలో ఎక్కడెక్కడ ఇన్నర్ చైల్డ్ నుంచి మొదలు పెట్టుకొని మీ యొక్క ఎమోషన్స్ స్టోర్ అయిపోయాయో బ్లాక్డ్ గా, వాటన్నిటిని కూడా తేలికపరుచుకుంటూ వస్తాం ఈ క్లాసెస్ లో. సరే, మరి రోజువారీ హీలింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండి. మీరు 10 to 20 మినిట్స్ నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే చాలు. బ్రీతింగ్ కానీ, బాడీ అవేర్నెస్ కానీ, మెడిటేషన్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ, అలాగే మీరు ఏమి తాగాలి, ఏం తినాలి అనే వాటి మీద కూడా చిన్న చిన్న అలవాట్లను కంటిన్యూస్ గా చేయండి. ఇందులో పెద్ద పెద్దగా ఏమి ఉండవు, చిన్న చిన్నవి మీకు ఈజీగా అనిపించేటటువంటి చిన్న చిన్న కైండ్ ఆఫ్ హీలింగ్ ప్రాక్టీస్ ని ఇందులో నేను మీకు నేర్పిస్తాను. సరే, నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఎలా పెంపొందించుకోవాలి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటండి? ఈ క్షణంలో నా మనసులో ఏం జరుగుతుంది, నా శరీరం ఏం చెప్తుంది అనే విషయాన్ని గమనించటమే. సో అది మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీకు రాదు కాబట్టి నెమ్మదిగా కూర్చొని దాన్ని ఎలాగా గమనించాలి, మైండ్ఫుల్నెస్ గా ఎలా ఉండాలి అనే దాన్ని మీకు అర్థమయ్యే విధంగా మెరుగ్గా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేగా, అలాగే ప్రశాంతంగా ఉండేలాగా, ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకునేలాగా దీంట్లో మిమ్మల్ని మోటివేట్ చేయటం జరుగుతుంది అనమాట. ఓకే, సరే, ఇక జీవితానికి ఉపయోగపడే టెక్నిక్స్ ఏంటనంటే చెప్పాను కదా, బ్రీతింగ్, గ్రౌండింగ్, ప్రోగ్రెసివ్, ఓకే, మజిల్ రిలాక్సేషన్స్, మైండ్ఫుల్నెస్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మీకు చాలా సింపుల్ గా మీకు అవేర్నెస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మీ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి, ఆందోళన తగ్గుతుంది, డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు, ఆరోగ్య సమస్యలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తెలుస్తుంది. అసలు మీకు ఎందుకు ఏ బాడీ పార్ట్ ఎందుకు పనిచేయట్లేదు, ఎందుకు అక్కడ తీవ్రమైన పెయిన్ ఉంది, ఎందుకు మనం ఇలా ఉంటున్నాం, ఎందుకు మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్నాం, ఎందుకు మన మాట ఎవరు వినట్లేదు, ఎందుకు మనం అందరికీ కూడా తక్కువగా కనిపిస్తున్నాము, దేని వల్ల ఇలా మనల్ని అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ లోంచి లోపల స్టోర్ అయి ఉన్నాయి కదా, ఆ స్టోరేజ్ ని బయటికి తీసేస్తాం అనమాట. సో అవి ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి, హ్యాపీగా లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి నేర్చుకొని ఓకే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అయిపోతుంది కాదు. మీరు గనక దీనికి నేను ఈ 11 days నేను ఏం చెప్తాను దాన్ని మీరు అలా చక్కగా పాటించేశారనుకోండి, ఈ 11 days అనేది మీ లైఫ్ లోనే కాదు, మీరు ఇంక ఇది ఎవరికైనా కూడా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది.
టెన్షన్ నుంచి, భయాల నుంచి, బాధల నుంచి, ప్రతి దాని నుంచి వాళ్ళు బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ బ్రెయిన్ లో ఏమవుతుందని అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా స్ట్రెస్ బాగా నిలవైపోయినప్పుడు బ్రెయిన్ వెంటనే ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ అనే మోడ్స్ ఉంటాయి అనమాట. టక్ 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 అనే సర్వైవల్ రెస్పాన్స్ ప్రారంభమైపోతుంది. అప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మజిల్ టైట్ అయిపోతుంది, బ్రీతింగ్ మారిపోతుంది, జీర్ణక్రియ తగ్గిపోతుంది. స్ట్రెస్ ఎక్కువ కాలం కొనసాగితే కొంతమందికి బాడీలో పార్ట్స్ పనిచేయడం కూడా ఆగిపోతుంటాయి అనమాట. సో ఆఫ్ కోర్స్ వీటికి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉంటాయి. నర్వస్ సిస్టమ్ కూడా ఎలా పనిచేస్తుంది అంటే, ఆటో అండ్ మనకి ఏమైతుంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది సింపథెటిక్, పారాసింపథెటిక్ పద్ధతుల్లో వెళ్తుంది. అంటే సింపథెటిక్ అంటే అలర్ట్ మోడ్ అన్నమాట, పారాసింపథెటిక్ అంటే హీలింగ్ మోడ్. మనం ఎప్పుడు కూడా అలర్ట్ మోడ్ లో ఉంటే శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సోమటిక్ థెరపీ ఏమైందంటే, మన లక్ష్యం ఏంటంటే శరీరాన్ని క్రమంగా సురక్షితంగా ప్రశాంతమైన, చూడండి కొంతమందికి ఎంతో ఆ భయం అవన్నీ పెట్టుకుంటూ ఉంటారనమాట. అంటే లైక్ దీర్ఘకాలికంగా వచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి. వాళ్ళని శరీరం పట్టుకొని వదలదనమాట. అందులో కూడా మనకి కొన్ని స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోన్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. నర్వ్ సిస్టమ్ లాగేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంకా డీప్ గా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏవైతే మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారో, క్యాన్సర్ ఇలాంటి వాటి జోలికి కూడా వెళ్తూ ఉంటారు. ఐ మీన్ అంటే లైక్ ఇంకా వాళ్ళు అంత డీప్ గా వెళ్ళిపోయారు అని అర్థం అనమాట. సో ఎక్కడ సమస్య ఉందో అక్కడి నుంచి మనం దాన్ని కనీసం అవగాహనతో అవేర్నెస్ అనేది తెచ్చుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతాము. వైద్యుల సహాయంతో దాన్ని పూర్తిగా హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత మీకు వైద్యపరంగా ట్రీట్మెంట్ వచ్చినా మన మనసు మన మాట ఖచ్చితంగా వినాలండి. ప్రతి డాక్టర్ అదే చెప్తారు. మీ మనసు మీరు మాట విన్నప్పుడు నమ్మాలి. మనం ఎవరైనా సరే, ఇప్పుడు ఏ పద్ధతి అయినా సరే, మేము నేర్పించేదైనా, డాక్టర్ గారు చెప్పేదైనా సరే, ఏదైనా సరే, దీని ద్వారా నన్ను నేను మార్చుకుంటానని మీరు నమ్మిన రోజున ఏదైనా సరే చాలా ఈజీ. సో ఇక్కడ ఏంటంటే శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యే అవకాశం చక్కగా ఉంటుందన్నమాట. సో అందుకోసమేనే ఈ క్లాసెస్ ని 11 డేస్ కి మేము డిజైన్ చేయడం జరిగింది. మీకు విఘ్నేశ్వరాయ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేస్తారు. మెయిన్ గా ఏంటంటే, స్ట్రెస్ అనుభవించే వాళ్ళు, ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, ఎమోషనల్ ని బ్యాలెన్స్ గా చేయలేని వాళ్ళు, శరీరం అలసిపోయినట్టుగా అంటే మనం ప్రశాంతంగా ఉన్నా కూడా ఏమో ఎందుకో తెలీదు, చాలా అలసిపోయింది అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే. హీలింగ్ అంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏదో వ్యాధులు పోతాయి అట్లా కాదండి. పూర్తిగా మీకు అవగాహన వచ్చి మీ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రిస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏముంది, ఎమోషనల్ హీలింగ్ అనేది జరిగిపోతుంది. మీలో మీరు దాచుకున్న, అణిచివేసిన చిన్నప్పటి నుంచి ఉండే బాధ కానివ్వండి, దుఃఖం, కోపం, భయం, గిల్ట్, షేమ్, ఒంటరితనంగా అనిపించటము, లేకపోతే దీర్ఘకాలికంగా ఒత్తిడి ఉంటుంది మనకి. చాలా రోజుల నుంచి ఎవ్వరికీ చెప్పుకోలేము. చెప్పుకుంటే ఎవరెవరికి చెప్పి మనల్ని చాలా చులకనగా చూస్తారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో బర్న్‌ఔట్ అవ్వాలని అనిపిస్తుంటుంది. బట్ మనం వల్ల అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి టెన్షన్‌గా ఉండడం. శరీరం ఎప్పుడూ కూడా అలర్ట్ మోడ్‌లో ఉండలేకపోవటము. ఓకే. నెక్స్ట్ వచ్చి చిన్నప్పుడు బాధాకరమైన విషయాలు చాలా అనుభవాలు ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ కిడ్స్ టైమ్‌లో పేరెంట్స్ గాని, ఇంట్లో వాళ్ళు గాని, ఏ మాత్రము వాళ్ళు నెగెటివ్ బిహేవియర్‌తో మనల్ని హర్ట్ చేసినా, ఏం చేసినా అవన్నీ కూడా మనకి ఎమోషనల్ ట్రామాగా మిగిలిపోతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా దాన్ని ఒక ట్రామాగా మనం పెద్దయ్యాక తీసుకుంటామనమాట. సో ఫైట్ రెస్పాన్స్, ఫ్లైట్ రెస్పాన్స్, ఫ్రీజ్ రెస్పాన్స్, ఫాన్ రెస్పాన్స్, ఇలా ఏదైనా ఉన్నటువంటి ప్రతిస్పందనని గుర్తించి శరీరం మళ్ళీ ప్రశాంతమైన స్థితికి రావడానికి మనం ఇందులో ఈ క్లాస్‌ని డిజైన్ చేయడం జరిగింది. రెస్ట్‌లెస్‌నెస్ ఉన్నా కూడా, పానిక్, శరీరం స్పందన నియంత్రించకపోవటం, లేతే ఓవర్‌గా థింక్ చేసేయటం, ఇట్లా మీరు ఏది ఇందులో మీకు ఏదున్నా కూడా మీరు ఈ చిన్న చిన్న హీలింగ్ టెక్నిక్స్‌తో అండ్ నేను చేపిచ్చేటటువంటి మెడిటేషన్స్‌తో, అలాగే మీ శరీరం మీకు పంపించే సంకేతాలని మార్చడానికి అన్నిటికి కూడా ఇవి ఉపయోగపడతాయన్నమాట. సో మీకు ఎప్పుడైనా సరే డీప్ సోమాటిక్ థెరపీ కావాలి అనుకునేటప్పుడు మీరు పర్సనల్ గా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి, మీకుండే అంటే లైక్ ఇప్పుడు మనం అందరితోని అన్ని క్లాసెస్ లో గాని క్లియర్ గా చెప్పుకోలేనివి ఏవైతే ఉంటాయో దానికోసం అందుకని దీన్ని మేము సెపరేట్ గా క్లాస్ లాగా నేను డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఒక క్లాస్, వేరే వాళ్ళకి ఒక క్లాస్, అంటే మీకుండేటటువంటి ఏవైతే ప్రెజర్ అనే పాయింట్స్ ఏవైతే మీకు ఎక్కువ, అందరికి ఒకటే ఉండదు. కొంతమంది రిలేషన్‌షిప్, కొంతమందికి మనీ ఉంటుంది, కొంతమందికి
హెల్త్ ఉంటుంది. ఇట్లా వీటిని బేస్ చేసుకొని వీటికి 11 డేస్ క్లాసెస్ అండ్ అలాగే మీరు దీని తర్వాత పర్సనల్ క్లాస్‌కి దాన్ని కన్వర్ట్ చేసుకునేలాగైనా సరే 2 టైప్స్‌ని నేను దీన్ని డిజైన్ చేయటం జరిగిందనమాట. సో, అట్లా పర్సనల్ క్లాస్ సెషన్స్ వైస్ మీకు తీసుకోవటం. దాన్ని నెమ్మదిగా అంటే డీప్‌గా చాలా మంది ఏంటంటే అండి ఎంత చెప్పినా ఏం చేసినా కూడా కొంతమందికి ఆ భయం స్టోరేజ్ అయిపోతుంది. సో, అప్పుడేం చేయాలి? స్టెప్ బై స్టెప్ దాన్ని మనం రిలీజ్ చేయాలి. సో, యాస్ ఎ లైఫ్ కోచ్‌గా మీకు వాటికి సంబంధించినటువంటి అన్ని పర్సనల్‌గా చెప్పడం అనేది జరుగుతుంది. పర్సనల్ వాయిసెస్ పెట్టడం జరుగుతుంది మీకు వాయిస్ మెసేజెస్. అలాగే పర్సనల్‌గా మీకంటూ క్లాసెస్‌ని పంపించడం జరుగుతుంది. మీకు ఒకసారి పంపించిన తర్వాత ఈ క్లాసెస్ యాక్సెస్ మీకు నేను 2 మంత్స్ యాక్సెస్ ఇస్తాననమాట. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక విఘ్నేశ్వరాయకి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. ఈ క్లాస్‌కి సంబంధించిన అయినా సరే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. డీప్ అండ్ లెవెల్‌లో మీకేమైనా ఉన్నా కూడా ఒకవేళ మీకు ఇంకా ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని వైస్ ఏదన్నా హీల్ చేయాలనంటే త్రూ టారోట్ కూడా మీకు నేను హీల్ చేసి అది ఎలా చేయాలి అంటే మీరు ఫర్దర్‌గా ఎలా ముందుకు వెళ్ళాలి? ఆఫ్టర్ హీలింగ్ మీకేది బెస్ట్ అనేది కూడా నేను మీకొక గిఫ్ట్ క్లాస్‌గా మీకిస్తాను నేను. సో, దాన్ని కూడా మీరు ఈజీగా మీ లైఫ్‌లో చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఆల్ అండి. సో, ఇప్పటికి మీకు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చానో అందులో మీరు ఏ జోన్‌లో ఉన్నారో చెక్ చేసుకోండి. మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలి అనంటే గనక విఘ్నేశ్వరాయని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయండి. నార్మల్ కాల్స్ చాలా ఎక్కువైపోవడం వల్ల మాకు మాట్లాడడానికి అసలు టైం సరిపోవట్లేదు. అదే వాట్సాప్ మెసేజ్ గనక అయితే మాకు రెస్పాండ్ అయ్యి మీరు మెసేజ్ పెట్టడానికి లేదా మేము మీకు రిప్లై ఇవ్వడానికి అన్నిటికి ఈజీగా ఉంటుందనమాట. సో, వన్స్ కాల్ చేస్తే ఎవరి సమస్య అయినా మనం ఒక్కసారి విన్నాము అని అంటే ఇక ఖచ్చితంగా దానికొక రెస్పాన్స్ అనేది ఉండాలి. సో, కాల్స్ ఎక్కువైపోవడం వల్ల మేము తీసుకోలేకపోతున్నాం కాల్స్‌ని. సో, దయించి మీరందరూ కూడా విఘ్నేశ్వరాయని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయండి. సో, మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీని ముందు నేనొక వీడియో చేశాను. అది అబ్సల్యూట్‌లీ మీకు నేను ఎలా చేయాలి, ఏంటి అనేది 7 డేస్ క్లాస్‌ని 3 డేస్ క్లాస్ విడివిడిగా చేశాను. 4 డేస్ క్లాస్ అంతా కూడా ఒక దాంట్లో చేశాను. సో, మీరు అది కూడా వినండి. మీకు అది కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. చాలా డీప్ అండ్ లెవెల్ టెక్నిక్స్‌ని నేను పాత వీడియోస్‌లో చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేను మ్యారేజ్ కోసము, పిల్లల చదువు కోసము, అలాగే జాబ్స్ కోసం అడుగుతున్నాను. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేసేసి ఉన్నాయమ్మా. ఒకసారి మీరు వెతుక్కుంటే పాత వీడియోస్‌లో మీకు అన్ని విత్ టెక్నిక్స్‌తో సహా, విత్ హీలింగ్ కోడ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఒకసారి వాటిని చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే మాకిప్పుడు టైము లైక్ ఎవ్రీ డే ఏదో ఒక హీలింగ్ మా లైఫ్‌లో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఎనర్జీ సర్కిల్ అండ్ మీరు సబ్లిమినల్స్ త్రూ మీ లైఫ్‌లో హీలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. అసలు మీ లైఫ్‌లో మీకేం కావాలనే పాత్ కూడా చూపిస్తుంది. దాన్ని యూజ్ చేయటం వలన. సో, అలా కూడా మీరు మీ లైఫ్‌లో డే టు డే లైఫ్‌లో ఏదో ఒక హీలింగ్ మొడాలిటీతో మీరు ముందుకు వెళ్ళొచ్చనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థాంక్ యూ.